డాక్టర్, ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరిగినప్పుడు కపుల్స్లో తీసుకున్న అంటే పేషెంట్స్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది మీరు ప్లీజ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చెప్పాను కదా, ఓన్లీ 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 to 12 days డైలీ క్లినిక్కి రావాల్సి ఉంటుంది. సో ఇంచుమించుగా సేమ్ టైంలో ఆ ఇంజెక్షన్ తీసుకుంటే బెటర్. ఈ ఇంజెక్షన్స్ తీసుకునే టైంలో అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఎగ్ పికప్ టైంలో మేము సెడేషన్ ఇస్తాం కాబట్టి హాస్పిటల్లో ఒక 2-3 hours ఉండాల్సి వస్తుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కపుల్ అందరూ చాలా స్ట్రెస్లో ఉంటారు. సో రిజల్ట్ ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇవన్నీ వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ రిజల్ట్ గురించి ముందే అవగాహన ఉంటే కనుక ఈ స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే బెటర్. ఈ స్ట్రెస్ వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి తిరిగి రిజల్ట్ నెగిటివ్గా ఎఫెక్ట్ అవ్వటానికి ఉంటుంది. సో డైట్ అన్నది రెగ్యులర్గా తీసుకోవచ్చు, యాక్టివిటీ అన్నది నార్మల్గా చేసుకోవచ్చు. రెస్ట్ కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాతనే 2 weeks రెస్ట్ చెప్తాము. అదే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఏం కాదు, ఇంట్లో ఉండమని చెప్తామంటే బయట ఈ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజ్ కాకుండా, అంటే ఫీవర్స్ అవి రాకుండా. మోర్ దెన్ 101 టెంపరేచర్లో ఎంబ్రియోస్ సర్వైవ్ అవ్వవు. అందుకని ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తాను, అంతేగాని అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు.